భారత్ 180 న్యూస్కి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా అనపత్తి శ్రీ రామారెడ్డి జడ్పీ బాయ్స్ హై స్కూల్లో టెక్స్ట్ బుక్స్, నోట్స్ బుక్స్, డిక్షనరీ, బ్యాగ్స్, బెల్ట్లు, షూస్ మరియు సాక్సులతో కూడిన స్టూడెంట్స్ కిట్స్ను పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి లాంఛనంగా ప్రారంభించి విద్యార్థులకు కిట్లను అందజేశారు. ఎన్నో కుటుంబాలలో ప్రియలక్ష్మి ముగ్గురు కూడా సార్ చేతుల మీదుగా బాయ్స్ నలుగురు కూడా అపూర్వమైనటువంటి ఇక్కడ ఎమ్మెల్యే గారి చేతుల మీద ఈ కిట్స్ తండ్రి ఎస్ లక్ష్మి సాయినాథ్ గాడ్స్ బినా ప్రియలక్ష్మి 1947కి స్వాతంత్ర్యానికి పూర్వమే నెలకొల్పబడిన ఈ పాఠశాలలో ప్రభుత్వ ఆధ్వర్యంలో స్కూల్ స్టూడెంట్స్ కి కిట్స్ పంపిణీ కార్యక్రమాన్ని అనపత్తి నియోజకవర్గంలో అనపత్తిలో లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో చదువు అభ్యసిస్తూ ఉన్నారో వారికి ఆర్థికంగా భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు ఒక్క అనపత్తి నియోజకవర్గంలో చూసుకుంటే 4 మండలాలకి సంబంధించి 15,249 కిట్లని పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఒక్కొక్క కిట్ విలువ 2,500 రూపాయలు తీసుకుంటే మొత్తంగా కలిసి 3,81,22,500 రూపాయల ఖర్చుతో ఈ కిట్స్ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి ప్రచార ఆర్భాటం లేకుండా, ఎటువంటి ఫోటోలు లేకుండా, ఎందుకంటే విద్యార్థులకి విద్యను అభ్యసించే విద్యార్థులకి విద్యారంగంలో రాజకీయాలకు చోటు ఉండకూడదనే ఉద్దేశంతో ఒక టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ యథావిధిగా పంపిణీ చేయడం జరుగుతుంది తప్పించి ఎటువంటి ప్రచార ఆర్భాటాలు కార్యక్రమం నిర్వహించడం. కూటమి ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి 4 రంగాలకి అత్యంత కీలకంగా గుర్తించి వాటిని ఆ రంగాలని అభివృద్ధి పదంలో నడిపించాలనే దిశగా ఇవాళ కృషి చేస్తా ఉంది. అదేవిధంగా అనపత్తి నియోజకవర్గంలో కూడా ఈ 4 రంగాలకి ప్రాధాన్యతనిస్తూ అనపత్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని తెలియజేసుకుంటూ ఉన్నాం.